నా ఫ్రెండ్ కి నెక్ స్ప్రెయిన్ అంటే ఆయుష్మాన్ క్లినిక్ వచ్చా. నాకు ఇక్కడ ఫస్ట్ స్ట్రైకింగ్ అనిపించిన విషయము, క్లినిక్ లో ఎవ్రీ లెటర్ కి మీనింగ్ ఉంది. మా వాడికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పనిలో పని నా జిమ్ లో స్ప్రెయిన్ గురించి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నా. బాగుంది. యూనిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ విడివిడిగా ట్రీట్ చేస్తారు. లేడీస్ అండ్ జెంట్స్ కి సెపరేట్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఏదైనా లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉంటే అందరు డాక్టర్స్ కలిసి కాంబినేషన్ లో కూడా ట్రీట్ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎఫెక్టివ్ గా అండ్ ఫాస్ట్ గా క్యూర్ అవుతున్నాయి. హలో డాక్టర్. హాయ్, నా పేరు సుబ్బు. నాకు ఈ ట్రీట్మెంట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. డాక్టర్, మీరు ఇలా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు కదా, ఇది ఏ విధంగా బెస్ట్? ఇలా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ఇదేం ఫస్ట్ కాన్సెప్ట్ కాదు. ఆల్రెడీ బయట చాలా క్లినిక్స్లో హోమియోపతి అండ్ న్యాచురోపతి, ఆయుర్వేద అండ్ ఫిజియోథెరపీ ఇలా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చిన్నగా స్టార్ట్ చేశారు. బట్ అన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఒకటే ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం ఇదే ఇండియాలో ఫస్ట్ టైం. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ బెస్ట్. ఓ, వెరీ నైస్. సో ఆవిడ చెప్పినట్టు ఇట్లా చేయడం ఎందుకు ఎఫెక్టివ్ అని మీరు అనుకుంటున్నారు? ఒక 3 స్ట్రాంగ్ రీజన్స్ అయినా చెప్పగలరా? జనరల్గా మన బాడీలో ఏదైనా ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన బాడీలో బోత్ ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనికోసం మన ఆయుష్మాన్లో మాన్యువల్ థెరపీ, ఖైరోప్రాక్టిస్, ఆస్టియోపతి లాంటి ట్రీట్మెంట్స్ని యూస్ చేసి ఎక్స్టర్నల్గా బాడీకి స్ట్రెంథెన్ చేస్తూ ఉంటాము. ఆయుర్వేద, యునాని, హోమియోపతి, న్యాచురోపతి లాంటి ట్రీట్మెంట్స్ని యూస్ చేసి ఇంటర్నల్గా హీలింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాము. ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ లైక్ అక్యుపంక్చర్, సుజోక్ లాంటి ట్రీట్మెంట్స్ని యూస్ చేసి ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఏ కండిషన్కైనా ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్లో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్స్ని చూస్ చేసుకొని కాంబినేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రీఅక్కర్ అవ్వదు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ రోజుల్లో చాలా మంది రిజల్ట్స్ అనేటివి ఫాస్ట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ ఒక్క ఆయుర్వేద, యునాని, హోమియో ఇలా ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దానివల్ల రిజల్ట్స్ అనేటివి కొంచెం లేట్ అవ్వచ్చు, లేకపోతే అంత బెటర్గా రాకపోవచ్చు. సో మన ఆయుష్మాన్లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వలన రిజల్ట్ అనేది ఫాస్ట్ అండ్ బెస్ట్గా వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి ఈ ట్రీట్మెంట్స్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనం ఎక్కువగా మేజర్గా మస్కులోస్కెలిటల్ కండిషన్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సేఫ్గా మనం ఈ ట్రీట్మెంట్స్ని తీసుకోవచ్చు. వెరీ నైస్. డాక్టర్, ఇప్పుడు ఇందులో ఏ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తారు? మేము ప్రైమరీగా ఫోకస్ చేసే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, పర్టికులర్లీ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్, అందులోనూ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, హిప్ పెయిన్. అండ్ సెకండరీగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే దీర్ఘకాలికంగా బాధ పెడుతుంటాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ, గ్యాస్ట్రైటిస్, ఆస్తమా. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో బాధ పెట్టే ప్రాబ్లమ్స్. సో వీటన్నిటికీ సెకండరీగా మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఎందుకు సెకండరీగా అంటే మనం హోలిస్టిక్ వేలో అప్రోచ్ అనేది అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే రూట్ కాజ్ నుంచి మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. డాక్టర్, ఇంకొక క్వశ్చన్, ఫైనల్ వన్. ఇప్పుడు బయట అందరూ ఏదో డీటాక్సిఫికేషన్ అని ఏదో చెప్తూ ఉంటారు, అండ్ అది ఇక్కడ చేస్తారా? దాని అడ్వాంటేజెస్ ఏంటి? ప్రస్తుత కాలంలో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ వలన మన బాడీలో మనం తీసుకున్న ఆహారం అనేది సరిగ్గా ఎలిమినేట్ అవ్వదు. సో అలా ఎలిమినేట్ అవ్వకుండా మన బాడీలోనే స్టోర్ అయిపోతుంది. సో ఆ స్టోర్ అయిన ఫుడ్ నుంచి టాక్సిన్స్ అనేటివి రిలీజ్ అయ్యి బ్లడ్లో కలిసి ప్రతి ఒక్క ఆర్గాన్కి రీచ్ అయ్యి ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల మన బాడీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మన దగ్గర ఆయుష్మాన్లో ప్రతి ఒక్క ఆర్గాన్ నుంచి ఫుల్ బాడీ డీటాక్సిఫికేషన్ వరకు ప్రోగ్రామ్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. సో థ్యాంక్స్ లాట్ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. మీరు అలా డౌట్గా చూడక్కర్లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కామెంట్స్లో పెట్టండి. మన డాక్టర్స్ ఇద్దరు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు కదా డాక్టర్? మీదే లేట్ ఇంకా.